మంచిది ప్రియులారా, మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 144వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. 144వ కీర్తన మొదటి వచనం ఇలా రాయబడింది: నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఈ దినపు వాక్య ధ్యానము మన జీవితాలకు దీవెనకరంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా. నాయనా, మహోన్నతమైన నీ పాదాల చెంత మాకు మరొక అవకాశాన్ని ఇచ్చి చారణించినందుకు వందనాలు. ఎందరో ఈ సమయాన్ని చూడలేకుండా మధ్యలో కప్పుబడి ఉన్నారు. మేము యోగ్యులమని కాదు, భక్తిపరులమని కాదు తండ్రి, కనికరము చూపావు కనుక సజీవులుగా ఉన్నాం. మీ సన్నిధిలోనికి రానిచ్చారు, మా కన్నుల కన్నీరు తుడిచారు, మా హృదయాలు ధైర్యం చెడు కూలుతున్నప్పుడు మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు. మా ప్రార్థనకు జవాబై ఉన్నారు, మా ఆకలి తీర్చారు, మాకు ఆరోగ్యం అయ్యారు. దేవా, మా ఆస్తి ఐశ్వర్యం నీవై, కోట్లాది వెండి బంగారు నాణ్యముల కంటే శ్రేష్టమైన వాక్కు చేత మమ్మల్ని పోషిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, సమృద్ధితో నింపుతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ గడియలో మరొకసారి నీ మాటలు తలపోసుకొని నేను ఘనపరచడానికి కావాల్సిన కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలని, క్షేమంతో నెమ్మదితో దేవునికి కనికరైశ్వర్యాన్ని పొందుకొని కొనసాగాలని నేను ఇచ్చము చేసే ప్రార్థన ఉంది. ప్రియులారా, మనం చదువుకునే వాక్యంలో నుంచి ఒక చిన్న తలంపు మీ గమనంలోనికి తీసుకొని వస్తాను. అదేమిటంటే, దావీదు మహారాజు తన బ్రతుకులో జయించిన జయాలు, అనుభవించినటువంటి గొప్పవైన రుజువులతో కూడిన సంగతులు ఎన్నున్నాయో వాటన్నిటికీ సంబంధించి ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, దేవుడే నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు అని మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దావీదు భక్తుల జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. ఆ విజయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మరి సమయంలో 2వ గ్రంథంలోనూ, దినవృత్తాంతాలు 1వ గ్రంథంలోనూ రాయబడ్డాయి. అవి చూపించే సమయం కాదు. అతడు చేసినటువంటి ఆ విజయాలు, ద విక్టరీస్ ఆఫ్ డేవిడ్ అని సమయంలో 2వ గ్రంథం 8వ అధ్యాయం అంతా రాయబడిన మాటలు మీరు గమనిస్తే ఎంతమందిని గెలిచాడో, ఎన్ని విజయాలు సాధించాడో, ఎంతమంది శత్రువులు నామరూపాలు లేకుండా చేశాడో అవన్నీ రాయబడ్డాయి. స్వతహాగా దావీదును గురించి తనతో ఉన్న జనాలు, తను ఎరిగిన వారు చెప్పినటువంటి ఆ సాక్ష్యం కూడా సమయంలో 2వ గ్రంథంలోనే రాయబడింది. 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 8వ వచనం, 17వ అధ్యాయం 8వ వచనంలో ద స్ట్రాటజీ అండ్ ద మెథడాలజీ ఆఫ్ వార్, యుద్ధము చేసే విధానం దావీదుకి ఎలా ఉంటుందో అక్కడ దావీదు ఎరిగిన వారు తన కుమారుడైన అబ్షాలోముతో చెప్పుచున్నారు. నీ తండ్రి అతని పక్షంలో ఉన్నవారు మహాబలాఢ్యులని, అడవులో పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబెట్టిన వారై రేగిన మనిషితో ఉన్నారని నీకు తెలియదు. మరియు నీ తండ్రి యుద్ధమందు, గట్టిగా చెప్పండి, యుద్ధమందు ప్రవీణుడు. అంటే మాట అర్థం ఏంటి? యుద్ధాలు చేయడంలో ఈజ్ ఎక్స్పర్ట్. ఎలాంటి యుద్ధాన్ని ఎలా చేయొచ్చో, ఎలా గెలవచ్చో, ఏ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో అతనికంటే తెలిసినటువంటి వాడు ఇంకొకడు ఎవ్వడూ లేడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దావీదు భక్తుడు ఇంత చక్కని యుద్ధ నైపుణ్యము గలవాడు, శూరుడు. అతని గురించి సమూయేలు 1వ గ్రంథంలో కూడా రాయబడిన మాటలు మనం చూస్తాం. అది 16వ అధ్యాయం 18వ వచనంలో
సౌలు దగ్గర దావీదు కోసం ఇలా ఇంట్రడక్షన్ చెప్తున్నారు కొంతమంది. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయ్య కుమారులు ఒకరిని చూచి తిని చమత్కారముగా వాయింపగలడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి అయి ఉన్నాడు, మరి యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క లక్షణాలు ఇలా కూడా చెప్పచ్చు. అతడు మాట నేర్పరి, రూపసి, ఏమండి చమత్కారంగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలడు. అన్ని ప్రక్కన పెడితే అతడు బహుశూరుడు. దేవునికి స్తోత్రం. దానికి తోడు యుద్ధశాలి. అంటే దావీదు యొక్క యుద్ధ నైపుణ్యాన్ని గురించి ఇన్ని మాటల వాక్యంలో ఉన్నాయి కదా. ఇంత గొప్ప యుద్ధశూరుడైనటువంటి దావీదును ఒకవేళ మనకు ఎదురు పడితే, మనం కలిస్తే, దావీదు గారు మీకోసం ఇంత బాగా రాయబడింది, మీరు ఎన్నో యుద్ధాలు గెలిచారని రాయబడింది, యుద్ధశాలని రాయబడింది, నేర్పరని రాయబడింది, పోరాటాలు చేసే సూర్యుడు అని రాయబడింది, సీక్రెట్ ఏంటండి అని అడిగితే ఏం చెప్తాడు? నేను రాసుకున్నాను కదా, మీరు వినలేదా నా పాట అంటే. ఏం రాసుకున్నావయ్యా అంటే 144వ కీర్తన మొదటి వచనంలోనే చెప్పాను కదా, ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్ళకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా నా కెపాసిటీ కాదండి, నా చాకచక్యం కాదు, నాకు నేర్పరత్వం కాదు, ఇదంతా ఆయన నాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ గొడవ అంతా మనకెందుకండి, దావీదు కదా అంటే అవును మనకు అవసరమే. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? యుద్ధ రంగంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. చాలామందికి తెలియదు కానీ బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం యుద్ధ భూమిలో ఉన్నాం. వార్ఫేర్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్నవారు, ఇరాన్లో ఉన్నవారు, జోర్డాన్లో ఉన్నవారు, వెస్ట్ బ్యాంక్లో ఉన్నవారు, గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిని అడిగితే ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామంటారు. కానీ ఎప్పుడు మీద బాంబు పడిపోతే ఎవరికి తెలియదు. మొన్న కొంతమంది నా స్నేహితులు యెరూషలేము వెళ్ళారు. అన్న ఈ టైంలో వెళ్తున్నారంటే యెరూషలేము అక్కడంతా గొడవలు ఉంది కదంటే, బాగానే ఉందన్నారు బ్రదర్ అన్నారు. వెళ్ళిన వాళ్ళు ఒకరోజు సినాయి కొండ దగ్గర, అంటే ఎక్కడ మోసే ధర్మశాస్త్రం ఇచ్చారో ఆ కొండ దగ్గర నిలబడి ఫోటో తీసుకొని పెట్టారు. ఒకసారి గెత్సెమనే తోట దగ్గర ఫోటో తీసుకొని పెట్టారు. ఒకసారి సుఖారు బావి దగ్గర, యాకోబు కిచెన్ బావి దగ్గర, సమరాయిస్త్రి ఉన్న బావి దగ్గర ఫోటో తీసుకొని పెట్టారు. బాగుందా? బాగానే ఉంది. కానీ బాగానే ఉంటుంది, ఎప్పుడైనా బాంబు పడితేనే తేడాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే బాగానే ఉన్నామంటే, మొన్నే పండుగ చేస్తాం, ఊర్లు అడుకున్నాం, గారెలు ఉంటాం, చప్పట్లు కొట్టాం, డప్పులు కొట్టాం, చుట్టాలింటికి వెళ్ళి వచ్చాం, బాగానే ఉన్నాం. అనుకోని ఆపద మీదకి వచ్చాకే తెలుస్తుంది. అందుకని ఈ పోరాటంలో ఉన్న మనం బాగానే ఉన్నాక నిరంతరము యుద్ధములకు సిద్ధపడిన వారి వలె బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడైన పౌలు ఏ రీతిగా మనం ఉన్నామన్న సంగతులు జ్ఞాపకం చేస్తూ మనం ఏం చేయాలో కూడా ఒక సలహా చెప్పిన మాట మనం చూద్దాం. అక్కడ మీరు గమనించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఏలయనగా మనం పోరాడవలసి వచ్చినది ఉంది. అక్కడ పోరాడినది అంటే తెలుగు వచ్చా? మనం పోరాడవలసి వచ్చినది అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఫైట్ అని. మనం ఇవాళ రేపు పోరాటానికి వెళ్ళాలి అని అర్థం. కానీ ఇప్పుడు పోరాడినది అంటే అర్థం ఏంటి? స్టిల్ వీఆర్ ఇన్ ద వార్ జోన్. మనం యుద్ధంలోనే ఉన్నాం. ఎవరితో పోరాడుతున్నామని ఒక లెక్క చెప్తున్నాడు, చదవండి. ఈ శరీరముతో ఉన్నవారితో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామా? పోరాడతామా? పోరాడుచున్నాం. స్టిల్ వీఆర్ ఇన్ ఫైట్. ఎవరితో పోరాడుచున్నాము? ఎవరితో? శరీరులతో కాదు. శరీరులు అంటే మనలాంటి వాళ్ళతో కాదు. మనలాంటి వాళ్ళతో యుద్ధాన్ని నోరేసుకొని పడిపోతాం, చెయ్యేసుకొని పడిపోతాం, కర్ర వేసుకొని పడిపోతాం, డబ్బు వేసుకొని పడిపోతాం, 10 మంది మనుషులు వేసుకొని పడిపోతాం. నీ కెపాసిటీని బట్టి పోరాడేయచ్చు. నువ్వు లేదా చేతులు పైకెత్తి జోహారని ఓడిపోవచ్చు. కానీ నువ్వు పోరాటం చేసేది నీ వంటి వారు కాదు. ఎవరితోనూ? ప్రధానులు అంటే ఎవరు? ఒక్కొక్క ప్రదేశానికి అపవాదిక సామ్రాజ్యానికి లీడర్స్ ఉంటారు. సింపుల్గా చెప్తే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి చూసారా? లోకసభ నియోజకవర్గం ఒక ఎంపీ ఉంటాడు. ఆయన కింద 4-5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే కింద
మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్లు ఉంటారు, తర్వాత ఊళ్ళో సర్పంచ్లు ఉంటారు, సర్పంచ్ కింద వార్డు మెంబర్లు ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళకి ఒక జోన్ ఉన్నట్టు, ఒక బాధ్యత ఉన్నట్టు అపవాది రాజ్యానికి కూడా అలాగే ఉంటాయి. ఏరియాకు ఒక లీడర్ ఉంటాడు, ఊరికో లీడర్ ఉంటాడు, వీధికో లీడర్ ఉంటాడు. ఆ వీధిలో ఉండే రకరకాల దుర్మార్గ పనులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బాగా తాగడానికి ప్రోత్సహించేవాడు ఒకడు, గొడవలో ప్రోత్సహించేవాడు ఒకడు, అల్లర్లో ప్రోత్సహించేవాడు ఒకడు, వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు ఒకడు, జూదాన్ని ప్రోత్సహించేవాడు ఒకడు. ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడినటువంటి, మన స్థితిని దాటిపోయినటువంటి ఈ ఏంజలిక్ బీయింగ్స్ అంటారు. దేవదూతల సామ్రాజ్యానికి మంచి దూతలో చెడ్డ దూతలో నాయకులు ఉంటారు. వాళ్ళు ఎవరు కంటికి కనబడరు. అది మంచోడే, తాగితేనే చిరాకు చేస్తాడు. ఆవిడ మంచిదే, కోపం వస్తేనే వికృతంగా మారిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు. అప్పుడు దాకా ఆవిడ చిన్న కోపం రాగానే దెయ్యంలాగా ఎందుకు మారిపోయిందంటే దెయ్యం పట్టింది కాబట్టి మారిపోతుంది. దేవుని స్తోత్రంగా. ఈ పోరాటాలు చూడండి, కొంతమంది అప్పుడు దాకా బాగానే ఉంటారు, టప టప టపని పిచ్చి పిచ్చి ఖర్చులు చేస్తూ ఉంటారు. సరదాగా చేసిన పిచ్చి ఖర్చుల కోసం నెలల తరబడి అప్పులు తీర్చలే కింద మీద పడిపోతూ ఉంటారు. అవసరానికి నుంచి ఖర్చు చేయించాడు ఎవడో తెలుసా మీకు? సాతానే. అవసరమైన దాన్ని ఖర్చు చేసి మిగిలిన దాన్ని దేవుని సేవకి ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ధననిధిలో దాచుకోవడం సంఘం నేర్పిస్తే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నేర్పిస్తే దుబారా ఖర్చులు చేయించి, విచ్చలుడిగా ఖర్చులు చేయించి, అప్పులు పాలు చేసి కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేసేది ఎవరు? ఈ అధికారులే. అధికారులు ఉంటారు, వారి మీద ప్రధానులు ఉంటారు, అంధకార సంబంధమైన లోకనాథులు ఉంటారు. ఈ వారంలో నేను చాలా స్థలాల్లో సువార్త ప్రకటించాను. మన శుక్రవారం అయితే 7 చోట్ల, ఒక చోట 2 చోట్ల కాదు, 7 చోట్ల ఊపిరి సరపనంత పని, నిద్ర లేదు, తిండి లేదు, షూలో కాళ్ళు ఎక్కట్లేదు, కాళ్ళు వాసిపోయినాయి, ఇలా కూర్చుంటే పడిపోతానేమన్నట్టు అంత అయిపోయింది. ఇలాంటి ప్రయాణాలను విపరీతమైన దేవుని వాక్యం చెప్తూ ఒక చోట ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది. పడుకోవడమే 1 గంట పడుకున్నాం. నాతో పాటు ఆనంద భాష గారు ఉన్నారు. ఏసీ రూమ్ ఉంది, విశాలమైన రూమ్, పక్క పక్క మంచాలు ఉన్నాయి, అటాచ్డ్ అంతా ఉంది. సరిగ్గా 2 గంటలకు వికృతమైన శబ్దం పడుతున్నారు. ఆ శబ్దాన్ని ఎప్పుడూ ఎక్కడా లేదు నేను. అంత భయంకర శబ్దం నాకొక్కడికి వినిపిస్తుందా అంటే ఆనందం చక్కగా నిద్రపోతున్నాడు. నేను లేచాను, గదంతా కలిసి చూశాను. అదంతా ఒక అరెకరం క్యాంపస్, చర్చ్ క్యాంపస్. తలుపు తీసుకుని బయటకు వచ్చాను, అక్కడ కూడా చూశాను, అక్కడ కూడా ఏం లేదు. మళ్ళా లోపలికి వచ్చాను, వాష్రూమ్లోకి వెళ్ళాను, అటు కూడా కనబడలేదు. ఏంటి విచిత్రమైన శబ్దం! అది వింటున్నప్పుడు నా గుండెలు గుబేలు గుబేలు అంటున్నాయి. ఏరా చూస్తే ఆ పక్కన కోడి ఉంది, ఆ కోడి అరుస్తుంది. కోడి ఎప్పుడు అలాగా. నాకు అర్థమైంది, నేను ఇంకొక రాత్రి ఉండాలి ఇక్కడ, నేను బలమైన వాక్యం ప్రకటిస్తున్నాను, వీళ్ళను సైకలాజికల్గా మానసికంగా కలవరపరచాలని ట్రై చేస్తున్నాను అనుకొని వచ్చి ఆ గదిలో అక్కడే నెమ్మదిగా మనసు మీద కూర్చొని నేను దేవుని స్తుతించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 15 minutes నేను ప్రార్థన చేస్తాను, అరుస్తూ ఉంది, ప్రార్థన చేస్తాను, అరుస్తూ ఉంది. విచిత్రం, అది ఎలాగో చెప్పలేను అసలు. అదొక జంతువు, మనిషి, పక్షి కలగలిపినటువంటి వికృతమైన ఏడుపులా కనపడతాం. కూడా ఎందుకు కలుస్తుంది? భయంకర శబ్దం. నిజంగా ఆ కండిషన్ ఎవరు గుండె అయిపోద్ది అన్నమాట, పిరుకోలు అయితే కనుక. ఆ తర్వాత నెమ్మది ఆగిపోయింది. నేను లేచి ఆనందం లేపాను. లేచి ఏమావయా ఏమో సౌండ్ చూసినా నీకంటే ఏమావయా చాలా నీకు కనపడదు కాదు, నాకే కనపడతాను. దేవుని స్తోత్రం కలిగి. ఎవరితో పోరాడుతున్నాం? అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాం. దేవుడు కొన్నిసార్లు మనకు ఆ సంగతులను చూపిస్తూ ఉంటాడు, వినిపిస్తూ ఉంటాడు, ముందుగా మనసులో ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఏం చేయమని? దేవుని స్తోత్రం. ఏం చేయమని? పోరాటానికి సిద్ధపడమని. దేవునికి స్తోత్రం కలిగి పోరాటానికి సిద్ధపడమని. ఇప్పుడు ఈ పోరాటంలో ఉన్నామని మీకు అర్థమైతే, ఈ పోరాటాన్ని సిద్ధపడే క్రమంలో మనం 3-4 విషయాలు ఆకలింపు చేసుకోవాలి. వాటిని నిదానంగా చెప్తాను, గమనించండి. నెంబర్ 1, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శత్రువు ఎవరు అన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలిగి మన శత్రువు ఎవరు అని ఆలోచన చేస్తే ఎప్పుడూ చెప్తా ఉంటాను, మొట్టమొదటి మన శత్రువు ఎవరంటే మన శరీరమే. ఎవరి శరీరం వాళ్ళకే శత్రువు. మన మనసులో బలంగా దేవుని కోసం బ్రతుకుతాం కాబట్టి మన మనసుని ఏం చేయలేక శరీరం మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఈ శరీరం
సడన్గా కాలు పడిపోద్ది, నడుము పడిపోద్ది, మెడబట్టేస్తూ ఉంటుంది, చేతులు పని చేయకుండా పోతూ ఉంటాయి. చాలాసార్లు నోట్లోంచి మాట రాకుండా మనకి ఏదో నోట్లో అయిపోతూ ఉంటుంది. ఇలా శరీరం మీద చిత్ర విచిత్రమైన జబ్బుల రూపంలో దాడి చేస్తూ ఉంటాయి. అందుకు మన శరీరాన్ని ఏం చేయాలి? వాని దాడికి చిక్కకుండా, ఇంట్లో కప్పలు పిల్లులు పాములు వస్తాయంటే ఏం చేస్తాం? జాగ్రత్త ఎలా సెక్యూర్ చేసుకుంటామో ఈ శరీరాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి, దేవా నా శరీరము నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా శరీరాన్ని పాదాల చెంతకు తెస్తున్నాను, నా శరీరాన్ని భద్రపరచు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఏం చేయాలి? కొరింథీ 1:9-27 ప్రకారం ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం అంటే అప్పుడప్పుడు దానికి అవసరమైన తిండి పెట్టకుండా ఆపి, ఈ పూట ఉపవాసం ఉండు, ఈ పూట భోజనం మాను, ఈ పూట నువ్వు ప్రార్థన చేయి, ఈ శరీరాన్ని ఉంచి దేవుని దగ్గర పెట్టు అని చెప్పాలి. మోకరించడానికి అవకాశం ఉంటే కూర్చోకూడదు, కూర్చోవడానికి అవకాశం ఉంటే కుర్చీలో కూర్చోకూడదు, కుర్చీలో కూర్చోడానికి అవకాశం ఉంటే నిలబడకూడదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ నీకున్న స్థాయి కంటే ఒక వ్యక్తి కిందకే వచ్చే ప్రయత్నం చేయాలి. నువ్వు ఎప్పటికీ దేవుని దగ్గర విధేయతతో ఈ శరీరాన్ని ఉంచే ప్రయత్నం చేయాలి. అబ్బో నా వల్ల కాదండి అనుకున్నాం అనుకో, వల్ల కాకుండా కూర్చుంటాడు. ఎక్కడ వల్ల కాకుండా కూర్చుంటాడు. నేను బికోవల్లో మీటింగ్స్ చేసి మధ్యరాత్రి వరకు సభలు చేసి 2 గంటలకు కళ్ళు మూసుకొని పొద్దున్నే రత్నాచలం ఒక సభలో పాటు వచ్చి రత్నాచలంలో అన్నవరం దిగి, అన్నవరం నుంచి మళ్ళీ కారు పెట్టుకొని అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళి అక్కడ పెళ్లిలో మధ్యలోకి వెళ్ళి అన్నిలందరూ ఉన్నారు. ఒక 40 నిమిషాలు వాక్యం చెప్పి ఉన్న పాటను బయలుదేరి వస్తాను. నాతో తిరిగేవాడు త్వర వచ్చేసింది. అయ్యి బాబోయ్ పాస్టర్ గారు ఎలాగంటే ఈ శరీరం అస్సలు ఒప్పుకోదయ్యా తిరగడానికి, కానీ దీని మీద నేనే బాస్. దేవుని స్తోత్రం కలిగే. నా శరీరానికి నేను దాసుని కాదు, నా శరీరాన్ని నేను బాసుని, ఇది నా మాట వినాలి. అప్పుడు అది నేను చెప్పినట్టు నోరు మూసుకొని తిరుగుతారు. దేవుని స్తోత్రం కలిగే. ప్రార్థన చేయాలి. ప్రభువా నా శరీరము నీ పనికి ఆటంకపరచకుండా, నా శరీరము నీ సన్నిధికి రావడానికి ఆటంకపరచకుండా నన్ను కనికరించు తండ్రి అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగే. రేపు నా పెద్ద ప్రయాణం ఉందనుకోండి, ఇవాళ రాత్రి ఎంత మంచి రుచికరమైన భోజనాలు వండినా నేను పొరపాటును కూడా తిన్నాను. ఎందుకు? రుచికరంగా తినడం మొదలెడితే ఎంత లేదని ఇంకో ముద్ద ఎక్కువ తింటాం, ఒక అరగంట ఎక్కువ నిద్రపోవాలి. రేపు పొద్దున ప్రయాణంలో ఇబ్బంది అవుతుంది, అక్కడ పని ఆగిపోద్ది, అక్కడికి వెళ్ళి కడుపు నొప్పి వస్తుంది, అక్కడికి దేవుని మాటలు చెప్పలేదు. కనుక ఆ దేవుని సన్నిధిని దృష్టిలో పెట్టుకొని, నేను చేయాల్సిన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నా పొట్టను ఏం చేస్తాను తెలుసా? నేను నలగొడతాను. పాస్టర్ అంటే దేవుని ఇంత బాగా ఉండాడు తినొచ్చు కదా అంటే, సారీ అమ్మ మళ్ళీ ఇంటికి వచ్చాక తింటాను. దేవుని స్తోత్రం కదనే కాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు చెప్తున్నాను? మనం పోరాటంలో ఉన్నాం. ఈ శరీరం నన్ను గెలిచే అవకాశం లేదు. నా శరీరం మీద నాదే పెత్తనం. ఇది మనకు అర్థమైన రోజున మన విజయాలు మన సొంతం అవుతాయి. దేవుని స్తోత్రం కదనే. యూ మస్ట్ అండర్స్టాండ్ ద ఎనిమీ. ఇది శరీరమా? ఓకే. ఇక రెండోది ఏంటో చెప్పనా? మన మనస్సు, తలంపులన్నీ ఎప్పుడు కూడా సైతాన్ని అక్కడ దూరేస్తూ ఉంటాడు. నువ్వు లేకపోతే రేపు నీ పిల్లల సంగతి ఏంటి? ఇన్ని అప్పులునే తీర్చకపోతే ఏమైపోతావు? ఇప్పుడు సన్నగా బీపీ ఉంది కాలు చేయబడిపోతే ఏమైపోద్ది? షుగర్ ఉంది సరిగ్గా గుండె అయిపోతే ఏమైపోద్ది? ఈ బండి మీద వెళ్తున్న యాక్సిడెంట్ అయిపోయి కాలు తిరిగిపోతే ఏమైపోద్ది? ఇలాంటి అనుమానపు తలంపులను అప్పుడప్పుడు మనసులో తెస్తూ ఉంటాడు. ఎందుకు తెస్తాడంటారు? మీకు అలాంటి ఆలోచన రావా? అప్పుడప్పుడు ఇంట్లో బాగా ఎండలు కూడా వచ్చేసి గుండె తడదలు ఆడిపోతూ ఉంటే మనసు మీద పడుకుంటే మనసులోకి ఆలోచిస్తాడు, అమ్మో బాబోయ్ గుండె కానీ ఆగిపోవడమే, ఆయన ఏమైపోతాడు? ఏమైపోతాడు? యాభై అమ్మాయిని చేసుకుంటాడు, తెలియని సంగతి అది. మరి ఆవిడ ఏమైపోతుంది, పంప ఏమైపోతుంది, ఉండిపోతారండి. అలా ఉండిపోరు కదా, గంటలో జరిగేది అదే. కానీ ఆ తలంపు రాగానే మనకి ఏమైపోతుంది? మనసు అంతా బెంగ వచ్చేస్తుంది. ఎందుకన్ని తలంపులు వచ్చాయంటే ఈ మనసు ఖాళీగా ఉంది కాబట్టి. ఏమీ నాకు ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. ఎగరకుండాలంటే ఏం చేయాలి? దాని నిండా పరిగెట్టాలి. మనసు ఖాళీగా ఉంటే ఏమవుతుంది? పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనసులో ఏం చేయాలి? దానికి పని ఎట్టాలి. అందుకని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో భక్త పౌలు నేర్పించినటువంటి పోరాట విధానం చూడండి. శత్రువర్ధమైతే ఏం చేస్తామో ఇలాగ రాయబడిన సంగతి మనం గమనిద్దాం. ఈ మాటలు చూడండి ఎంత చక్కగా ఉందో. 6వ వచనం, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. దేని గురించి చింతపడకండి. భయం వేసిందా? ఎంతసేపు భయపడతావు? కొన్ని భయపడితే తీరిపోదంటే ఇంకా అలా వణుకుపోదాం. భయపడినా తీరదు.
దుఃఖం వచ్చిందా, పోనీ ఏడిస్తే పోతుంటే ఏడ్చేద్దాం, గట్టిగా గుండెలు బాదుకొని ఏడ్చినా పోదు. అప్పుడు ఏం చేయాలి? దేని గురించి చింతపడకండి, కానీ మీరు ఆ ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతతో చేయాలి. కృతజ్ఞత అంటే అర్థమైంది తెలుసా? ప్రభువా, ఇంతకుముందు ఇలాంటి భయమే వచ్చింది, నీ దగ్గర ప్రార్థన చేసుకున్నాను, నాకు నువ్వు మేలు చేసావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. ఇప్పుడు మళ్ళీ అలాంటి భయమే వస్తుంది, నాయనా నువ్వు తప్ప నాకు దిక్కులేదు తండ్రి, నువ్వు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటే ఏమవుద్ది? చదవండి. అప్పుడు అంటే ఎప్పుడు? కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పుకున్నప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీ హృదయానికి ఎక్కడైతే కలవరం వచ్చేస్తుందో ఆ తలంపులకు కావలి ఉండును. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తోత్రం. ఆ తలంపులన్నీ కలవరైపోతున్నప్పుడు, మైండ్ అంతా పిచ్చెక్కిపోతున్నప్పుడు, నిద్ర పట్టకుండా భయం వేసేస్తున్నప్పుడు ఆ సంగతినే దేవుని దగ్గర నెమ్మదిగా చెప్పుకుంటే యేసుక్రీస్తు వలన దేవుని సమాధానం మన హృదయానికి తలంపులు కాపలా ఉండి నిమ్మలముగా, అందుకే దావీదు చెప్పాడు, శాంతికరమైన జలముల చెంత నీవు నన్ను నడిపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. స్టిల్ వాటర్స్, ప్రమాదం లేని నీళ్లు, ప్రశాంతంగా ఉన్న నీటి దగ్గర నడిపిస్తాడు ఆయన. మనుషుని హృదయాలోచనలు లోతైన నీటి వంటివి, లోతైన కాలువల వంటివి. దేవుడు ఒక్కడే దాన్ని స్థిరపరుస్తాడు. అవి మనం తోడుకోగలుగుతాం. సామెతల గ్రంథకర్త చెప్పినట్టుగా నీ తలంపులు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి దానిని దేవుని దగ్గర పెట్టాలి. మన తలంపులను, ఆలోచనలను మనం ప్రభువు సన్నిధిలో చెరపట్టేవారం కావాలి. కొరింథీ పత్రికలో ఆ మాటలు మీరు చూస్తారు, చూడండి. ఎంత చక్కగా భక్తుడు యుద్ధమును గూర్చినటువంటి పోరాటమును గూర్చిన సంగతులు చెప్తున్నాడు. 10వ అధ్యాయము, 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, దేన్ని ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, దేవుని స్తోత్రం. We can capture every thought that should be subject to Jesus. ప్రతి ఆలోచన చెరపట్టడం అంటే, అప్పుడప్పుడు మనం చెప్తారు, అయ్యగారు నాకు భయంకరమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి, భయం వేసేస్తుందండి, ఏమైపోతుందో తెలియదండి, బెంగేసేస్తుందండి, నిద్ర పట్టలేదండి, చచ్చిపోదాం అనిపిస్తుందండి. ఇవన్నీ ఎక్కడ అనిపిస్తుంది? ఆలోచనలు. ఈ ఆలోచన మనం ఏం చేయాలి? మనుషుల్ని కాళ్ళు చేతులు కట్టేసి బందీలుగా చేసుకొని పోయినట్టు ఆలోచనలు కూడా చేరపట్టాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీ శత్రువు అపవాది నీకు అర్థమైతే వాడు ఒకవేళ శరీరం మీద పనిచేస్తున్నాడా, శరీరాన్ని గెలవడానికి దేవునికి లోపచ్చు. నీ మనసు మీద పనిచేస్తున్నాడా, అప్పుడేం చేయాలి? నీ మనసు మీద కనుక పనిచేస్తే నీ ఆలోచనలు దేవునికి లోపడడానికి ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి స్తుతి చెల్లించి ఆలోచనలు చెరపట్టుకొని నోరు మూసుకొని కూర్చో, నా దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నేను రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము 4:30 వరకు ఒకటే కళ, రిపీటెడ్. సువార్త ప్రకటిస్తుండగా కలిగే పెద్ద కష్టాన్ని గురించి కళ వచ్చింది. ఆయన ఎంత కష్టం అంటే ఇక చావు కొంచెం తప్పించుకున్నాను నేను. బహుశా జరుగుతేమో భవిష్యత్తులో ఎవరైనా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారేమో, ఒకవేళ ప్రమాదకర పరిస్థితులు కూడా వెళ్తానేమో, నేను కొంచెమే తప్పించుకున్నాను. ఆ కళ చూస్తేనే భయం వేసిపోతుంది నాకు. ఆదుకునే వాళ్ళు, ఆదరించే ఒక్కరు కూడా లేని పరిస్థితి ఎదురైపోయింది. నాకేం చదువుతున్న పరిస్థితిలో ఆ కళలో కూడా నేను చేస్తున్నాను. ఏదో చెప్పిన కళలో కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను, నువ్వు తప్ప దిక్కు లేదు నాయన అంటున్నాను. అప్పుడు నాకు ఆయన ఆ పక్షిరాజు వంటి రెక్కలిచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యాన్ని తీసుకుపోతాడు శ్రమకాలాన్ని గురించి రాయబడింది. అలాగే నేను ఎస్కేప్ చేసిన సంగతి చూశాను. 4:20కి వెలుగు వచ్చింది, కూర్చొని అలా నీళ్ళు గారుతూ ఉండగా నేనేం చేయగలను, నువ్వు తప్ప నాకు దిక్కెవరు? ఒకవేళ నన్ను నువ్వు మనుషుల చేతికి అప్పగించిన, కష్టాల్లో ఉన్న తీసుకెళ్ళిన, పోరాటాల్లో నలిగిపోవాల్సి వచ్చిన, నీకు తప్ప ఎవరో చెప్పుకోరు. నాకు మనోధైర్యాన్ని, దృఢమైన మనసుని,
గెలిచే కృపని, లేదా నీ రెక్కల చాటుని దాచి భద్రపరుచుతండి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుని స్తోత్రం. అప్పుడు అనిపించింది, పోరాటం కోసం కొంచెం కూడా ఏమరపాటు ఉండకూడదు కదా. ఎలాంటి పోరాటాలు వస్తాయో తెలుసా? ఆరోగ్యంగా తిరిగే మనుషులు తక్కువ అనారోగ్యాన్ని పాలైపోతారు. ఆ ఒక్కసారి వచ్చిన షాక్ నుంచి తట్టుకోవడం చాలా కాలం పట్టేస్తారు. నాకేం పర్లేదు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఖర్చులకప్పుడు డబ్బులు వస్తున్నాయి, పైగా 10 రూపాయలు మిగిలితే 2 రూపాయలు దాచుకున్నాం, పర్వాలేదు భవిష్యత్తు అంతా అనుకున్నప్పుడు డబ్బులన్నీ పోయే పరిస్థితి వస్తుంది. రేపు ఎలాగో తెలియని బెంగ వచ్చేస్తుంది. మన చుట్టూ 10 మంది మనుషులు ఉన్నారు, పర్వాలేదు, ధీమాగా కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళే ఉంటారు అనుకున్నప్పుడు అందరూ ఒక్కసారిగా మన శత్రువులు అయిపోతారు. లేదా మనకు ఉండకుండా అది దాటిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రభువుని ప్రియమైన వారులారా, ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ పోరాటాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రంగా అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపి నీకే వందనం. అన్ని వేళలా ఆదరించే ఆత్మరూపిగా ఉన్నవాడు, అన్ని వేళలా ఆదరించేటువంటి ఆత్మరూపిగా ఉన్నవాడు ఆయన మాత్రమే. మనం ఆయన మాత్రమే స్తుతించగలం అనుకుంటే దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. పోరాటం మానసికమైన ఆసక్తిపడాలి. ఇక 3వ పోరాటం ఏంటి తెలుసా? ఆధ్యాత్మికమైన పోరాటం. దేవుని స్తోత్రంగా. ఇది మనకు చాలా కొద్ది మందికి ఉంటుందండి, అందరికి ఉండదు. భక్తిలో బలంగా వెళ్ళే వాళ్ళకి, ఆశగా వెళ్ళే వాళ్ళకి పోరాటం ఉంటుంది. ఈ పోరాటాన్ని దేవుని సహాయంతోనే గెలవాలి. దేవుని స్తోత్రంగా. ఎవరి సహాయంతో గెలవాలి? దేవుని సహాయంతో. నిన్న గెలిచాం కదా నేను వెళ్ళిపోకూడదు, నిన్న విజయం వచ్చిందని వాళ్ళు వెళ్ళిపోకూడదు. దావీదు దగ్గర అదే నేర్చుకోవాలి. ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం. దావీదు దాదాపు 13 సంవత్సరాలు మామగారి చేతిలో తరవబడి తిరిగి సౌలు చనిపోయాక రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే ఇదిగో శత్రువులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చేశారు. యుద్ధానికి వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడానికి ఏం చేయాలా అని దావీదు దేవుణ్ణి అడిగాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనాలు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించువా అని అడగగా దేవుడు ఏమన్నాడు? పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదని యెహోవా. శత్రువులు రాగానే ఏమడిగాడు? నేను వెళ్ళనా? నిన్న యుద్ధం గెలిచాడు, అంతకుమునిపై యుద్ధంలో సౌలు ఓడిపోయాడు. దావీదు చాలా యుద్ధాలు గెలుచున్నాడు. ఆ కొద్ది మంది రాగానే నేను వెళ్ళి గెలిచేస్తాననుకోకుండా దేవుడిని అడుగుతున్నాడు. ఏమని? నాయనా నేను వెళ్ళనా? దేవుడు ఏమన్నాడు? వెళ్ళు అన్నాడు. దావీదు వెళ్ళి యుద్ధం చేసి అక్కడ జనాలందరినీ కొట్టుకొని పోయేలాగా, ప్రవాహంలో కొట్టుకొని పోయేలాగా వారిని సంహరించి ఈ జలవ ప్రవాహములు వాళ్ళు కొట్టుకొని పోయినట్లు చేశాయని ఆ స్థలానికి బయల్పరాజీయం అని పేరు పెట్టాడు. కొద్ది రోజులు పోయాక మరలా వచ్చారు శత్రువులు. 22వ వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా మరలా వచ్చారు. నిన్న కొట్టేశాడు, నిన్న గెలిచేశాడు. మరలా వస్తే ఏం చేస్తారు? నిన్ను దెబ్బలు తిన్నా బుద్ధి లేదా? మరలా వచ్చారు, ఈసారి మీరు తొక్క తీసేస్తారనుకొని గట్టిగా యుద్ధానికి వెళ్ళిపోవాలి. కానీ దావీదు ఏమన్నాడు చూడండి. దావీదు యెహోవా యొక్క విచారణ చేశాడు. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. మొన్న ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. మరి వెళ్ళమని గెలిచేసాం, ఇవాళ కూడా వెళ్ళిపోదాం అంటే ఏమైపోయిండేవాడు? ఓడిపోయిండేవాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళవద్దు అన్నాడు. మరి ఏం చేయాలి నాయన అంటే, ఇదిగో చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడదు. కంబల చెట్ల కొండల చప్పుడు వినగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. నువ్వు చుట్టుదారిలో వెళ్ళు, అక్కడ కంబల చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల వైపు అలా చూస్తూ ఉండు. చెట్లు మీద కొమ్మలన్నీ ఒకేసారిలా కదులుతాయి. అప్పుడు చూడు, నేను నీకంటే ముందు శత్రువులు చంపడానికి వెళ్తున్నాను కనుక నువ్వు వెనకాలరా. నా బలము నీ బలానికి తోడవకపోతే నువ్వు ఓడిపోతావు కాబట్టి ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. దీన్నేమంటారు? ఆత్మీయ పోరాటం. దేవునికి స్తోత్రం. ప్రతిసారి దేవుణ్ణి అడిగి, నాయనా ఏం చేయాలి? కళ చూపించావు. నాయనా ఏం చేయాలి? భయం వేస్తుంది. నాయనా రేపు ఏదో అయిపోతుందని ఫీలింగ్ వస్తుంది, ఏం చేయాలని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, ప్రార్థన చేయి, ఎదురు చూడు,
కనిపెట్టు, డబ్బులు సిద్ధంగా ఉంచు, మనుషులతో మాట్లాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు. 1994వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో నేను లాంగ్ ఫాస్టింగ్ ఉన్నాను. 37వ రోజు అది, 40 రోజులు ఫాస్టింగ్. ఆఖరి 3 రోజులు మొగల్రాజ్పూర్ విజయవాడలో నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో నేను కూడా ఉంటాను. నేను కొంతమంది దైవజనులు ట్రాన్స్లేషన్ కూడా చేయాలి ఆ ప్రోగ్రాంలో. నేను ప్రార్థన చేస్తాను, తెల్లవారుజామున నాకు స్వరం పడుతుంది, నువ్వు ఎదుర్కొని పోయే దుర్ఘటన విషయమై ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండవని. ఇదే మాట ఇంత బాగా గుర్తు చూసారు నాకు. నువ్వు ఎదుర్కొని పోయే దుర్ఘటన విషయమై ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. దుర్ఘటన ఏంటి? చెడ్డ ఘటన. ఏం జరుగుతుంది? మీటింగ్లో గొడవలు అవుతాయేమో, అల్లరి చేస్తారేమో, ఇబ్బంది అవుతాయేమో, కొడతారేమో. కుర్రవాళ్ళ మీద మంచి రోషంగానే ఉన్నాం, తిందాం. ఏం తిందాం? భోజనమా? దెబ్బలో అనుకొని ప్రార్థన చేసుకున్నాను. నేను వెళ్ళిపోయాను. 3 రోజులు మీటింగ్ అయిపోయింది. ఆఖరి పూట ఉండగా ఏలూరులో ఉంటున్నాం మేము, నవాపేటలో. అక్కడ చర్చి కట్టాం. ఆ చర్చి ఆ రోజు సాయంత్రం ఓపెనింగ్. నేను మధ్యాహ్నం నుంచి వచ్చేసాను. అక్కడ వాకింగ్ చెప్పిన పాస్టర్ గారే వస్తారు, వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ చర్చి ఓపెన్ చేయాలి. వచ్చేసి అన్ని ఏర్పాట్లు చేసి పాస్టర్ గారు ఆయన ఫార్నర్, ఆయన తిన్నాను చపాతీలు, ఆరెంజెస్ అన్ని సెట్ చేసి పెట్టుకొని, చికెన్ అని ఫ్రై చేయించి పెట్టుకొని నేను వెయిట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ వచ్చింది నాకు. వైఫ్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. పాస్టర్ గారు 2వసారి డెలివరీకి వచ్చారు. స్టీవెన్ తర్వాత ఆసుపత్రిలో ఉంది. ఉత్తరాలు రాస్తుంది, బాగానే ఉన్నానండి, అంత బాగుంది, మీరు నెంబర్ మీటింగ్స్ చూసుకుంటాండి, సీరియస్గా ఉంది, రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు చర్చ్ ఓపెనింగ్ పెట్టాను, నేను ఫాస్టింగ్లో ఉన్నాను, ఏమవ్వాలి, వెళ్ళకపోతే ఎలా? వెళ్ళడానికి అంటే నేను రావడానికి బస్సులు లేవు. అతనాల్లో చాలా తక్కువ బస్సులు, లారీ ప్రయాణాలు చేయాలి, ట్రైన్లో పాసింజర్ ఎక్కి రావాలి, చాలా కష్టంతో ఉండే పని. ఒక్క నిమిషం ప్రొవైడ్ చెప్పాను, ఇదే నా దుర్ఘటన, నేను ఏం చేయగలను, ఎంత పెద్ద పని పెట్టుకున్నాను, నువ్వు కాపాడుతాను నేను ప్రార్థన చేసుకుని టెలిగ్రామ్ మడత పెట్టి వెనక పాకెట్లో పెట్టాను. అప్పుడు మనిషి వెనక పాకెట్లో పెట్టమన్నారు కదా కుర్రోళ్ళు, ఆ టైంలో మడత పెట్టి వెనక పాకెట్లో పెట్టాను. టెలిగ్రామ్ ఏమో సాయంకాలం 4 గంటలకు వచ్చింది. నేను పాస్టర్ గారు 5:30కి వచ్చారు. ఆయన కూర్చొని పెట్టి అవసరాన్ని చూసి చర్చ్ ఓపెనింగ్ అయిపోయింది. 9:08 క్లోజ్. ఆయన కూర్చొని పెట్టి టిఫిన్ పెడుతున్నాను. ఆయన ఫార్నర్ జకరియా స్టానీ పోవమని గొప్ప దైవజనుడు, మంచి ప్రార్థన, విజ్ఞాపన పరుడు, ప్రార్థన పరుడు. ఆయన దీవుడు నా మీద ఉంది కాబట్టి మీరు అందరూ ప్రార్థనలు నడుస్తున్నారు. ఆ దైవజనుడికి నేను భోజనం పెట్టడానికి అన్నీ పెడుతున్నాను. చపాతీలు పెట్టాను, చికెన్ పెట్టాను, ఆరెంజెస్ అన్నీ ఒలిచి పెట్టాను, కమలాలన్నీ ఒలిచి పెట్టాను. తినండి అని చెప్పాను. అందులో చేయి పెట్టబోతూ తక్కువ నా చేయి పట్టుకున్నాడు. పట్టుకొని డానియల్, ఐ సెట్ మై సింపతి అన్నాడు. నీకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను అని. యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నథింగ్ టు బి వరీ, ఈ సెట్స్ ఆల్ ద థింగ్స్ అని చెప్తున్నాడు. నువ్వు చాలా కష్టంలో ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుని చేతుల్లో ఉన్నావు, నువ్వు భయపడకంటే నాకు అర్థం అవట్లేదు. ఈ సంగతి మర్చిపోయాను నేను సంతోషంలో. అయిపోయింది. పూర్తిగా తినలేకపోయాడు. తిని లేచి ప్లీజ్ కమ్ విత్ మీ, యూ డూ ప్రేయర్ అన్నాడు. గదిలోకి వెళ్ళాం, మోకరించాను నేను. ఆ మనసు మీద కూర్చున్నాడు ఆయన. నాకంటే ఎత్తు బలమైన వ్యక్తి కూర్చున్నాడు. నా ఎత్తు మీద చేతులు వేసాడు. ఇదిగో దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది. గుర్తుకు వస్తే చాలా వేదన కలిగి మా అయిపోయింది. ఏం తెలియదు. ఈరోజు ఒక నెట్వర్క్ లేదు. దిక్కుమాలోళ్ళ దేవుని సేవ తిరుగుతున్న రోజు ఒక గొప్ప దైవం నా కోసం ప్రవచించి నేను దేవుడు బలమైన సాధనంగా చేయబోతున్నాడు. ఈ శ్రమ నీ సేవకు పెట్టుబడి అనుకో. నా కోసం ప్రార్థన చేశాడు. తల మీ చేతుల నుంచి అప్పుడు చెప్పాడు, ఇదిగో నీ భార్యకు బిడ్డ చనిపోయి పుట్టాడు. ఏం తెలియదు ఇన్ఫర్మేషన్. ఆయన చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, పరిస్థితులన్నీ బాగుంటాయి, నీకు దేవుడు మంచి సంతానం ఇస్తాడు అని దీవించాడు. ఆ 2వ రోజు బయలుదేరి ఉదయాన్నే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసరికి ఆ రోజు టెలిగ్రామ్ వచ్చిన రోజు నెక్స్ట్ డే వచ్చాను నేను. అప్పుడు పాస్టర్ గారు కడుపులో పెయిన్స్ ఆగిపోయి 3 రోజులు అయిందట. బలహీనంగా ఉండేది, తెలియలేదు. టైం అయిపోయింది, పెయిన్స్ ఆగిపోయింది. సెయింట్ ఆన్స్ మల్కాపురం హాస్పిటల్ తీసుకెళ్తారు. చూసి తిట్టారంట, బేబీ చనిపోయి చాలా అయిపోయింది, కడుపులో ఆపరేషన్ చేయాలి, నువ్వు బ్రతుకుతావు లేదు కూడా తెలియదు, బాడీ అంతా లోపల బేబీ కూడా ముక్కలు అయిపోయి ఉంటుంది, మీ ఆయన రావాలి సంతకం పెట్టాలంటే అవి చెప్పి నాకు ఆయన రాడండి దేవుడి సేవకులు.
మీరు చేసేయండి, ఏమైనా పర్లేదు. ఆఖరి ప్రయత్నంగా ఇనుమే చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేయమన్నారు. ఆవిడ బాత్రూమ్కి వెళ్ళి డెలివరీ అయిపోయింది. చనిపోయిన బాబు 24 ఏళ్ళు వాడికి, ఎక్కడ బాడీ రప్చర్ అవ్వకుండా సంపూర్ణమైన ఒక శిశువు పుట్టింది. డాక్టర్స్ అన్నారంట, మీరు సేవకులు కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు, ఇలా జరగదు, 3 రోజులు అయిపోయింది బేబీ చనిపోయి, ఇలా డెలివరీ అవ్వడం కానీ నువ్వు బ్రతకడం కానీ జరగదని. ఇంటికి తీసుకొచ్చాక నేను వచ్చాను. ఆమెనే కదా వాళ్ళ మేనత్తలు భక్తులు అయినప్పటికీ దైవజనుడిగా నేను అక్కడ లేని కారణం చేత కొంచెం నిష్ఠూర పడ్డారు. ఆయన పెద్ద పట్టించుకోలేదు. దేవుని అడిగాను, నీ కష్టంలో నేను లేను కదా, నువ్వు బాధపడుతున్నావా అని. ఆవిడ అంది, బాధపడలేదండి, చనిపోయినా సంతోషమే, దేవుని కోసం కదా మనం బ్రతుకుతున్నాము. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. పోరాటం చిన్నది కాదు ప్రియులారా. ఇన్ని పోరాటాల మధ్య దేవుడు చెప్తే మనం చేసేది ప్రార్థన ఒకటి. భయపడి పారిపోయామనుకోండి, అమ్మ బాబోయ్ అనుకుని ప్రార్థన వదిలేసాం అనుకోండి, గుడి వదిలేసాం అనుకోండి, అక్కడ నష్టం చూస్తాం, ఇక్కడ దేవుని సంతోషం చేసుకుంటాం. నేను సరదాగా మీకు చెప్పట్లేదు, నేనేం మాట్లాడుతున్నాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత దేవుడు బుచ్చాలంటే ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. మీరు చూస్తున్నారు చిన్న వాళ్ళు ఎక్స్ట్రా చిల్డ్రన్. వాడు ఉండుంటే ఆ తర్వాత మేము పిల్లల కనవేము, ఆ రెండో వాడు ఉంటే పిల్లల కనలేము. నేను అందుకే చెప్తాను, నా కొడుకులో ఒకడు ఇప్పుడు దేవుని సేవ అక్కడ చేస్తున్నాడు, ఒకడు ఇక్కడ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక మన బ్రతుకులో జరిగేటువంటి ఈ పోరాటాలన్నింటినీ అర్థం చేసుకోగలిగితే, దేవా నాకు గెలవడం నేర్పించు. దేవుని స్తోత్రం. భయం వేస్తుందయ్యా, ఓడిపోతానని భయం వేస్తుంది, కలవరంగా ఉంది, రేపేమవుతుందో తెలియదు, అపవాది భయపెడుతున్నాడు, గెలవడం నేర్పించు. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత ప్రార్థన చేశాడో, నా ప్రాణం తలడిల్లిపోతుంది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. చిన్న సంగతులు కాబట్టి ఇలా మనకు రావా పోరాటాలంటే వస్తాయి. అవి ఎలా వస్తాయి ఎవ్వడికి తెలియదు, ఏ రూపంలో వస్తాయి ఎవ్వడికి తెలియదు, కష్టం ఏ ఇమేజ్లో ఉంటుంది ఎవ్వడికి తెలియదు, ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అదేమైనా సరే ఓడిపోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోయామా ఓడిపోతూనే ఉంటాం. ఓడిపోకుండా గెలవడానికి నిబ్బరము చేస్తామా, ప్రభు పాదాలు పట్టుకున్నామా, దేవాలను గెలిపించన్నామా. దావీదు నడితే చెప్తాడు, నేను దేవుణ్ణి అడిగానయ్యా, నేను కదిలా కదలమన్నాడు, నేను గెలిచేశాను. నేను దేవుణ్ణి అడిగానయ్యా, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు, నేను మానేశాను. నేను దేవుణ్ణి అడిగానయ్యా, దేవుడే నాకు జయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రంగా కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఆరాధన సమయంలో ఈ కడవల దినాలు చిన్నవి కావు, మంచివి కావు, క్షేమకరమైనవి కావు. ఒకవేళ జేబులో డబ్బులు ఉంటే దాన్ని చూసుకోవటమేమో, అది కుదిరైంది కాదు. మన బ్రతుకుల పట్ల దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎంత మంచివో తెలుసా, ఎన్ని చెప్పమంటారు సాక్ష్యాలు. కాబట్టి ఈ సమయంలో నేను ఒక్క మాటే చెప్తున్నాను, చాలా సంగతులు చెప్పాలన్న టైం అయిపోయింది. ఆ చిన్న సంగతి శత్రువుని అర్థం చేసుకో. దేవుని స్తోత్రం. ఆ చిన్నవాడుగా, ఆ నీలాగా ఓడిపోయేవాడుగా, వాడిని గెలవాలంటే నీ శక్తి చాలు. ఎవరు సహాయం చేత గెలవాలి? నా దేవుని సహాయం చేత నేను ప్రాకారాలు జయిస్తాను. ఆ మాట చూసేయండి. 18వ కీర్తనలో దావీదు ఒక అనుభవాలు మనం చూస్తే, అతను చెప్పిన సంగతులు చిన్నవి కావు ప్రియులారా. దైవ లేఖనంలో మనం గమనిద్దాం, ఎంత మంచి మాటలు చెప్తున్నాడో చూడండి. 29వ వచనం, నీ సహాయం వలన నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవునికి స్తోత్రం. 34వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడాయని, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపెట్టును. దేవుని స్తోత్రం. యుద్ధము చేయ నేర్పువాడు ఆయన. నా బాహువు మామూలు విల్లు కాదు. ఏ విల్లది? ఇత్తడి విల్లు. బలముగా లాగితే కానీ రానిటువంటి ఆ బలమైనటువంటి బాణాలు, యుద్ధము చేసే ఆ విల్లు కూడా నా భుజాలు లాగుతాయంటే నా చేతులకు బలం ఇచ్చేవాడు ఎవరు? అప్పుడు అనుకుంటాం, మేమేనా ఇలా జరిగింది, నా వల్లేనా ఇలా జరిగింది? నీ వల్లే. మనుషులకు అర్థం కాకపోయినా నీ వల్లే. నీ కన్నీళ్ళే, నీ ప్రార్థనే, నువ్వు మోకాల మీద పడ్డదే, నువ్వు పొట్ట ముడేసుకున్నదే, నువ్వు రహస్యంగా ఏడ్చిందే, ఎవరికి చెప్పకుండా నీ హృదయాన్ని గుండెలు బద్దలు చేసుకుని ఏడుస్తావే, అదే. ఎవరు గుర్తిస్తే గుర్తించకపోతే ఏంటి? దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నేను చేసే సేవా పరిచయం చాలా మందికి అర్థం కాక
కొందరు పిచ్చోడు అనుకుంటారు. వాళ్ళకి అర్థమైతే అర్థం కాకపోతే ఏంటి, నాకు అర్థం కాదు. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఆఖరి వరకు ఊపకంతా అందులో పెట్టేసి ఏం సంపాదిస్తున్నాడు ఏముండదు, దివారాత్రులు పని చేస్తా ఉంటే ఇది అవసరమా అంటారు కొంతమంది. అండి నన్ను బాగా ప్రేమించేవాళ్ళు, నా హితం కోరేవాళ్ళు, ఏంటి బ్రదర్ ఇది అవసరమా, ఈ ఇంత బలహీనత అంటే అవసరమే. దేవుని స్తోత్రం. అది నేను చేయగలననే దేవుడు నాకు అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఆర్భాటాలొద్దు, ఆడంబరాలొద్దు, పొగడతలొద్దు, ప్రశంసలొద్దు, మనుషులు గుర్తించడాలు అక్కర్లేదు, చప్పట్లు అక్కర్లేదు, జేజేలు అక్కర్లేదు, కటౌట్లు అక్కర్లేదు. నా పని నేను చేసుకుని వెళ్ళిపోవాల్సింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పాదాలు కొట్టుకుని సాగిపోవాల్సిన అవసరం ఉంది. నా పోరాటం ఏంటో నాకు తెలుసు. నేను మోయాల్సిన బరువు నేనే మోయాలి, ఇంకెవడో మోయలేడు. సలహా చెప్పాడు మోయలేడు, ప్రక్కన ఉన్నాడు మోయలేడు. ఎవరు మోయాలా? నీ కన్నీళ్ళు బరువు ఎవరో తెలుస్తుంది, నీ కళ్ళుకు తెలుస్తుంది. అంతేనా? ఆ కన్నీరు కారుతున్నప్పుడు నీ కళ్ళు కార్చే కన్నీళ్ళ యొక్క ఆ లోతైన బాధ నీ కళ్ళకు తెలుస్తుంది. ఆ దుఃఖం యొక్క ఆ లోతైన వేదన నీ హృదయానికి తెలుస్తుంది. ఆ దుఃఖం చేసే గాయాలు నీ మనసుకు తెలుస్తాయి. మనుషులు మాట్లాడే మాటలు తూట్లు పోట్లు నీ హృదయాలకు తెలుస్తాయి. అక్కడేంది రావాలి మన మధ్యలోకి? నా పోరాటం దేవునితో చేయాల్సిందే. దేవుని స్తోత్రం. శిష్యులతో అదే కదా ప్రభు చెప్పారు కదా, నాయన నా ప్రాణం మరణం అన్నంతగా దుఃఖంగా ఉంది, నేను కాసేపు అక్కడ ప్రార్థన చేసి వస్తాను, మీరు మెలుకువగా ఉండండి. అంటే అర్థం ఏంటి? నేను ఎదుర్కొనే పోరాటం మీరు ఎదుర్కొంటారు, నేను ఇలాగ పోరాటం మీరు అలా పోరాటం నేర్చుకోమని. కానీ వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. రిజల్ట్ ఏంటి? గోడు తిప్పలు పడ్డారు. మరి ప్రభు మనకేం చెప్తున్నారు? ఈ పోరాటం మీరు కూడా పోరాడాల్సింది. జీవితంలో ఏదో ఒక పోరాటం, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రంగంలో. ఆఖరి మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. ఈగిల్ అండ్ స్నేక్ ఫైట్ అని ఉంటుంది ఒక స్ట్రాటజీ. ఈ భూమి మీద జరిగే మన పోరాటాలన్నీ భూమి మీద పోరాడకూడదు. మనం ఎక్కడ పోరాడాలో తెలుసా? ఆకాశంలో పోరాడాలి. దేవుని స్తోత్రం. కలిగి ఆకాశంలోకి ఎలా వెళ్తామండి అయ్యారు అనకండి, మోకాలు చేస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. కలిగి నువ్వు మోకాల మీద ఎప్పుడైతే వెళ్ళావో నీ పోరాటం భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద పాములు గ్రద్ద ఎలా చదువుతుందో తెలుసా? నేల మీద తొక్కు పెట్టి పీకదండి, పాములు పట్టుకొని మీద ఎగిరిపోయి వదిలేస్తుంది. అక్కడి నుంచి ఆ బండ మీద వదిలితే కింద పడి చేస్తుంది. మనం కూడా ఏం చేయాలి? సమస్యలు మోకాళ్ళకి మీద పట్టుకుని వదిలేయాలి. దేవుని స్తోత్రం. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత బలహీనపరిచేదైనా, ఎంత కలవరపరిచేదైనా, ఎంత నిద్ర లేకుండా చేసేదైనా, ఎంత దుఃఖపరిచేదైనా, ఈ మధ్యకాలంలో 2-3 పోరాటాలు ఆయన మీద పట్టుకుని వదిలేసింది. దేవుని స్తోత్రం. నా వల్ల కాలేదు ప్రభు, అవి చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాయి నన్ను, చాలా డిస్టర్బ్. మీరందరూ సమస్య నాతో చెప్పేస్తారు, నేను ఎవరితో చెప్పను. ఎవరికైనా ఎప్పుడైనా ఏ మనుషుడికైనా ఎప్పుడు చెప్పలేదు. నేను చిన్న చిన్న సంగతులు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చెప్తానేమో కానీ నా గుండె పడే తపన, వేదన, బాధ ఏ మనుషుడికి ఇప్పుడు దాకా చెప్పాలి. తట్టుకోలేకపోతే బాగా ఎత్తుకెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. కదా ఇది పెద్ద భావం అనుకోండి, బాగా ఎత్తుకెళ్ళిపోయి అక్కడ నిలితే తిరుగుతా వచ్చి బండ మీద కూడా ముక్కలు అయిపోవాలి. దేవుని స్తోత్రం. కదా అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. ఎంత ఎత్తుకెళ్తారో అంతకు వెళ్ళంతే. దేవుని స్తోత్రం. కదా మోకాళ్ళ మీద పడు, కన్నీరు కార్చు, పొట్టముడి వేసుకో, గుండెలు బద్దలు చేసుకో. నువ్వు తప్ప దిక్కు లేదని చెప్పు. ఎగ్గొట్టేస్తావా? ఎస్కేప్ అయిపోతావా? ఎవడ పడతావో అలాగే చెప్తారనుకుంటావా? లోపల తిరుగు, పగిలిపోయి తిరుగుతుంది. పోరాటం వచ్చినాడు విజయశీలుడు అవుతాడు, పారిపోయాడు పిరుకుడు అవుతాడు, ఈపి మీద శత్రువు వాకించుకొని పోస్తాడు. వీరుడు ముఖం మీద గాయాలు ఉండాలి కానీ ఈపి మీద ఉండకూడదు. దేవుని స్తోత్రం. కదా ముఖం మీద గాయాలంటే పోరాడేట్టు లెక్క, వీపి మీద గాయాలంటే పారిపోతున్నట్టు లెక్క. గాయాలు కామనే, కానీ గాయాలు ముఖం మీద ఉంటే మన పోరాటాల్లో మంచి పోరాటము పోరాడాలి. కాబట్టి ఈ సమయంలో మా హృదయాలు తెలుద్దాం. దేవాను తప్ప మాకు దిక్కు లేదని చెప్తాం, సహాయం చేయగలుగుతాం. పోరాటం చేయడం నేర్పమనుకుందాం. పోరాటాలు లేరు కదా, మీరు దేవుని స్తుతించండి. మీరున్న మంచి స్థితిని బట్టి స్తుతించండి. పోరాటాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. రేపు రావచ్చేమో సిద్ధంగా ఉన్నాయి. దేవుని స్తోత్రంగా ఉన్నాయి. హల్లెలూయా. సిరియా వాళ్ళు ఇశ్రాయేల్ దేశం యుద్ధానికి వచ్చి ఓడిపోయి పారిపోయారు అనుకోకు, మళ్ళా ఏడాదికి తిరిగి వస్తారు అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు. హివరాను ఏడాదికి మళ్ళీ వచ్చేస్తారు, రెడీగా ఉండు, సైన్యాన్ని సమకూర్చుకుంటే వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చేసారు. తిరిగి వస్తే మళ్ళీ ఇది గెలిచేశారు. ఎందుకు? సిద్ధంగా ఉన్నారు కదా. పోరాటాలు లేనప్పుడేమో వచ్చే పోరాటం కోసం సిద్ధంగా ఉండాలి. పోరాటాలు ఉన్నప్పుడేమో దేవుడి సహాయంతో పోరాడాలి. ఖాళీగా ఉన్నప్పుడేమో పక్కాల పోరాటం కోసం సహాయము చేయాలి. దేవుని స్తోత్రం. కలిగి ఆశపడదాం, అప్పగించుకుందాం, దేవుని సహాయం కోసం అడుగుదాం. ప్రభు లాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. నెమ్మదిగా తల వంచి కళ్ళు మూసుకోండి.
ఈరోజు ఎవరితో ప్రభువు మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఏ పోరాటంలో ఉన్నావో నాకు తెలియదు. ఏ పోరాటాన్ని బట్టి గుండెలు బదలగొట్టున్నావో నాకు తెలియదు. అయ్యో ఇందులో విడుదల దొరకదాన్ని దుఃఖపడుతున్నామేమో తెలియదు. ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్నారు. జయం నీదే. గెలిపించేవాడు, జయమిచ్చేవాడు, జయించినవాడు నీ పక్షమై ఉన్నాడు. నువ్వు గెలవాలని ఆశపడుతున్నాడు. అది ఎలాంటి పోరాటమైనా, శారీరకమైందా, మానసికమైందా, ఆధ్యాత్మికమైందా, దైవ సహాయం చేత సైన్యాన్ని గెలిచేయను. కన్నుల కన్నీరు దివారాత్రము నదీ ప్రవాహంలా పారని. దయ్య మొదటి జామున చేతులెత్తి దైవసంలో ప్రార్థన చేయి. యాకోబు బేతేలులో ప్రత్యక్షమై దైవస్వరాన్ని దేవుడు విడిపించినట్టు యాకోబుకి నీతో కూడా మాట్లాడుతున్నాడు. కన్నీళ్లతో పోరాడితే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోతాడని చెప్తున్నాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. పోరాటంలో విజయం ఉందని మాట్లాడుతున్నాడు. ఆయనతో చెప్పుకో. తృప్తిగా ఉన్నావేమో, బాగుంది అనుకుంటున్నావేమో, పరిస్థితులు పర్లేదు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, రేపు వల్ల శత్రువు వచ్చేస్తాడు. ఎప్పటికీ జాగరూకుడు అయి ఉండాలా, మెలుపు కలిగి ఉండాలా. ఒక చేతితో కత్తి పట్టుకొని, ఒక చేతితో పని చేస్తూ యెరూషలేము గోడలు కట్టినట్టు ఇదిగో ఈరోజు మన బ్రతుకులు కట్టుకునే విషయం అలాగే ఉండాలా. ప్రభు సహాయం చేస్తాడు. ధైర్యంగా ప్రభు పాదాలు పట్టుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి వందనాలు. మీ సన్నిధిలో ఈ మధ్యాహ్నం నాతో మీరు మాట్లాడుతున్నారు. గతకాలం ఏ జయాలు మీరు ఇచ్చారు, ఏ నెమ్మదిని, మనోనిర్భరాన్ని మీరు ఇచ్చారు. అలాంటి జయం, అలాంటి మనోనిర్భరం ముందు దినాల్లో కూడా ఇస్తావు. మీ చేయి పట్టుకున్నట్టు నేర్పించండి. మీ సహాయం చేత పోరాటాల్లో గెలవడం నేర్పించండి. మీ పాదాలు పట్టుకోవడం నేర్పించండి. అద్భుతమైన కార్యాల్లో మీ సన్నిధి అనుభవించడం నేర్పించండి. ఏ బిడ్డలో, శ్రమలో, బాధలో, కష్టంలో, దుఃఖంలో, ఒంటరితనంలో నాయన ఆత్మలో విలవలాడుతున్నారో వారు చూస్తూ మాట్లాడుతున్నాం. ధైర్యపరచండి తండ్రి. వారి కన్నీళ్ళు వృధా కాదని మీరు చెప్తున్నారు. నా కన్న తండ్రి ధైర్యం తెచ్చుకొని నెమ్మది కలిగి బలముగా గెలవడానికి కొరకు చూపించాలి. ఈ మధ్యాహ్నం మాటలు మా బ్రతుకులు బలపడి వచ్చి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.